కోటిగాడు ఊరు నుంచి రాగానే మ్యాంగో జ్యూస్ అని చెప్పి పసుపు నీళ్ళు ఇచ్చి బకరాన్ చేశాను. అసలు మ్యాటర్ ఏంటంటే కోటిగాడు కాల్ చేసి గుంటూరు వచ్చాను పిక్ చేసుకుందు రారా అన్నాడు. అసలు అందరూ కోటి ఎక్కడ అని అడుగుతున్నారు. వచ్చేసాడు కోటి. హాలిడేస్ లో ఫుల్ గా ఎండకు తిరిగి మాసిపోయాడు. రూమ్ కి రాగానే హెయిర్ కట్ చేయించుకోవాలి పదా అని చెప్పని సలూన్ షాప్ కి పట్టుకొచ్చాడు. అసలే కోటి మీద ప్రాంక్ చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే రాగానే మళ్ళీ కోటిగాని బకరా చేద్దామని నేను సిఆర్ కలిసి ఒక ప్లాన్ వేసాం. హెయిర్ కట్ చేయించుకొని మనం నీట్ గా జలకాలాడడానికి వెళ్ళాడు. ఈలోగానే నేను సిఆర్ కలిసి కోటిగాని బుక్ చేయడానికి ఒక ప్లాన్ వేసాం. అదేంటంటే రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది కదా వాటర్ లో పసుపు కలపడం, అదే అన్నమాట. మ్యాంగో జ్యూస్ 2 తీసుకొచ్చి ఒకటేమో మేము తాగేసాం. ఇప్పుడు తాగేసిన బాటిల్లో పసుపు కలిపేసి ఫుల్ గా వాటర్ పోసేసి ఫుల్ గా మిక్స్ చేసాం. ఇది ఒరిజినల్ అన్నమాట. ఒరిజినల్ స్లైస్ ఇదేమో పసుపు నీళ్ళు. ఇదేంటో చెప్పండి. పసుపు నీళ్ళు. ఇది పసుపు నీళ్ళు. ఓకే పసుపు నీళ్ళు. అసలు ఇందులో పసుపు నీళ్ళేవో మ్యాంగో జ్యూస్ ఏదో కనిపెట్టలేదు. రెండు పర్ఫెక్ట్ గా కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు కోటిగాని బుక్ చేసి వాడితే ఈ పసుపు నీళ్ళు తాపిద్దాం. పక్కన సోపు టవలో దొబ్బేసి నీట్ గా స్నానం చేసి వచ్చాడు. రాగానే మీ ఇద్దరే తాగుతారంటే నాకు కూడా కావాలి, అసలే ట్రావెల్ చేసి అలసిపోయా అంటున్నాడు. ఇంకనుకున్నట్టే పసుపు నీళ్ళు కలిపిన బాటిల్ తీసుకుని తాగేశాడు. ఏదో తేడాగా ఉందేంటి? తాగిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి సింక్ లో అభిషేకం చేశాడు. మొత్తానికి కోటిగా రూమ్ లో అడుగు పెట్టగానే బకరాన్ చేశాం. పసుపు నీళ్ళ ట్రెండ్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోతే వెళ్ళొస్తా.